విశాఖపట్నం నుండి గోపాలకృష్ణ అనే వ్యక్తి తన కుటుంబంతో పాటు తిరుపతికి బయలుదేరారు. తిరుమల ఘాట్ రోడ్డులో సరదాగా ఫోటోలు దిగుదామని చెప్పేసి వాహనం దిగి ఫోటోలు దిగుతుండగా తమ వెంట తెచ్చిన బ్యాగ్ అక్కడే మర్చిపోయి తిరుపతి చేరుకున్నారు. తమ వెంట తెచ్చిన బ్యాగ్ కనబడకపోవడంతో తిరుమల క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమాచారాన్ని అందుకున్న జిల్లా ఎస్పీ తక్షణమే ఇంటిగ్రేటెడ్ కమాండర్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకు అప్రమత్తం చేయాలని, క్షుణ్ణంగా వాహనాలను తనిఖీ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఆ బ్యాగును ఒక జీపు డ్రైవర్ తీసుకున్నట్లు గుర్తించారు. అందులో 1,50,000 నగదు, 8,40,000 విలువ చేసే 140 గ్రాముల బంగారు ఆభరణాలు, $201 ఉన్నవని పేర్కొన్నారు. నిజాయితీగా బ్యాగును అప్పగించిన జీప్ డ్రైవర్ భూపతి నాయుడుని ఘనంగా సన్మానించి రివార్డు అందజేసి అభినందించారు ఎస్పీఎల్ సుబ్బారాయుడు. ఏం చేస్తారు? సొంత జీపా? వెరీ గుడ్. ఇలాంటి చాలా అరువు చేసి ఎక్కడ ఎక్కడ చదువుతున్నారు? ఆల్ ద బెస్ట్. ఏం పేరు నీ పేరు? భూపతి నాయుడు సార్. ఎస్. ఏ ఊరు? ఎనుగు సార్. ఓకే. పైకి వెళ్తున్నా. విజయనగరం జిల్లానా మీది? గోపాలకృష్ణ వారి ఫ్యామిలీతో పార్వతీపురం జిల్లా నుండి వచ్చేశారు. వీరు తిరుమల దర్శనం చేసుకొని కిందికి దిగుతూ మార్గ మధ్యంలో ఒక మంచి సీనరీ ఉందని ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నారు. వారి భార్య దగ్గర ఉన్న బ్యాగ్ దాదాపు సుమారుగా $1,50,000 డబ్బులు, 8.5 లక్షల రూపాయలు విలువ చేసే బంగారము, డాలర్స్ అన్నీ అక్కడ ఉంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఆ బ్యాగ్ మర్చిపోయి కిందికి దిగారు. తర్వాత పోలీసు వారిని ఆశ్రయించారు. మా పోలీసు వారు అందరూ కూడా అలర్ట్ అయ్యి అన్ని కోణాల్లో విచారణ జరుగుతున్న సమయంలో మన భూపతి నాయుడు అనే వ్యక్తి తన జీప్ ట్యాక్సీ డ్రైవర్, సొంతంగా ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. ఆయన అక్కడున్న బ్యాగ్ను గమనించి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రెస్ మీట్ ప్రధానంగా అతన్ని మనం అభినందించాలి. ఇటువంటి రోజుల్లో అతను చూపిన చొరవ ఇమ్మీడియట్గా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం వల్ల అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు సమాజంలో ఉండాలనే ఒక ప్రధాన ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన అభినందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యక్తిని మళ్ళీ మనం ఆగస్టు 15 రోజు కూడా సన్మానించడానికి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఇటువంటి విలువలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దర్శనం మళ్ళీ పైకి వెళ్ళారు. అంటే పైనే వెళ్ళారు, పైన ఏమైనా ఉందేమో అని పైకి వెళ్ళారు. సో అక్కడ పోయిందని వాళ్ళు గమనించలేదు. సో దానివల్ల మళ్ళీ పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చారు. సో దానివల్ల